on, I gotta hit the beat. You know, never gonna miss the beat. Hold on. సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. సో ఈరోజు ఇంకో డేంజరస్ ట్రిక్ అనమాట. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఈ ట్రిక్ నేనే కనిపెట్టిన, రైట్? అండ్ ట్రిక్ గురించి తర్వాత డప్పు కొడతా, కానీ ఫస్ట్ నువ్వు నా ఛానల్ని ఒత్తినవా లేదా? సో ఒత్తకపోతే దన్నను ఒత్తేసే అనమాట. అండ్ పక్కనున్న సైలెంట్గా ఉంటుంది చూడ ఆ గంట, దాన్ని గిప్పున గుర్తే సౌండ్ వచ్చేసేయాలి దానికి, అట్లా వేసేసే అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు డైరెక్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం బ్రో. సో యో బ్రో, దిస్ ఈజ్ ద డేంజరస్ ట్రిక్ అనమాట. అండ్ దిస్ ఈజ్ మై న్యూ డేంజరస్ డెక్ అనమాట, జెర్రీ నగ్గెట్స్, రైట్? సో దీని అన్బాక్సింగ్ వీడియో నేను నార్మల్గా ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో పెట్టినా అనమాట. మనకి యూట్యూబ్లో రేపు వచ్చేస్తుంది అనమాట అన్బాక్సింగ్ వీడియో, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఎ బ్లాంక్ కార్డ్, రైట్? మనకి ఇది అవసరం లేదనమాట, రైట్? అండ్ ద డెక్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ షఫుల్డ్ డెక్ అంతా ఆల్సో మనం షఫుల్ కూడా వేయచ్చు నార్మల్గా, రైట్? సో ఇట్స్ డజంట్ మ్యాటర్ బ్రో, రైట్? సో మనకు జస్ట్ ఒక 13 కార్డ్స్ కావాలన్నమాట, రైట్? సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, రైట్? సో రిమైనింగ్ డెక్ మనం సైడ్కి పెట్టేద్దాం అనమాట. సో ఈ 13 కార్డ్స్ కూడా మనం నార్మల్గా మొత్తం కంప్లీట్లీ ఇట్లా షఫుల్ చేసేయచ్చు అనమాట, రైట్? సో కంప్లీట్లీ షఫుల్డ్, డజంట్ మ్యాటర్, టర్రో షఫుల్ కూడా వేద్దాం దీంతో, రైట్? సో స్పెక్టేటర్ అనే అవలాడు ఉంటాడు కదా, ఎప్పుడు ఉంటాడు అవలాడు, రైట్? సో వానితో ఒక్క కార్డ్ తీపియాలన్నమాట, తీయకపోతే కొట్టి మరీ తీపియరు, రైట్? సో దిస్ ఈజ్ ద కార్డ్ ఆడు చూస్ చేసిండు, నేను చూడ అసలు, మీరు చూసుకోరే దీన్ని, రైట్? సో మంచిగా చూసుకోరి, దీన్ని గుర్తుపెట్టుకోరు మంచిగా. అండ్ ఐఎమ్ మిక్సింగ్ దిస్ ఇన్ ద మిడిల్, రైట్? దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. కంప్లీట్లీ మిక్స్ అయిపోయింది, రైట్? మొత్తం నేను షఫుల్ చేస్తున్నాను, నేను కంప్లీట్లీ షఫుల్డ్, రైట్? సో దిస్ ఈజ్ అ డేంజరస్ ట్రిక్. సో ఇప్పుడు నేను ఆ కార్డ్ ఏందో ఫైండ్ చేస్తాను అనమాట, రైట్? సో వెయిట్ ఏ మినిట్. సో ఒక్క సెకండ్ ఆగురి, నేను ఒక కార్డ్ అనుకుంటున్నా, ఇదే అని అనుకుంటున్నా నేను. సో మీ కార్డ్ ఏంది బ్రో? ఇట్స్ ఏ బ్లాక్ కలరా? నిజంగానే బ్లాకా? తొండి వేయద్దు మళ్ళా, నేను ఇప్పుడు చూపెడుతున్నా అది, రైట్? సో ఒక్కసారి చూసేద్దాం ఈ డేంజరస్ కార్డ్ ఏందో. ఇట్స్ 6 ఆఫ్ స్పేడ్ అనుకుంటున్నా బ్రో ఇది, రైట్? అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఇంప్రాంప్టు ఆ ఫ్రాంట్ ట్రిక్ అనమాట. సో యో బ్రో, చూసినాం కదా పర్ఫార్మెన్స్ అయితే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయి అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనం ఈ వీడియోకి ఏం చేద్దాం అనమాట, 300 likes. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇప్పటిదాకా అయితే ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అనమాట. అండ్ ఇప్పటి నుంచి కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ మన ఛానల్ 40Kకి ఓన్లీ 200 ఉందన్నమాట, దగ్గరలో 200 సబ్ అయితే 40K అయిపోతుంది. అండ్ డేంజరస్ గివ్ అవే ఉందన్నమాట, 2 decks గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను నేను. ఒకటి నాక్స్ అండ్ ఇంకోటి కూడా నాక్స్ అనమాట, ఒకటి రెడ్ కలర్ అండ్ ఇంకోటి బ్లూ కలర్ అనమాట, రైట్? సో జల్దీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవన్నీ చేసేసి నన్ను 40Kకి తీసుకురాలి, జల్దీ మనం గివ్ అవే ఇచ్చేద్దాం అనమాట, రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మోజ్, టెలిగ్రామ్ ఇవన్నీ ఇట్లా ఫాలో కాకపోతే కమ్మోన్ ఎందుకు ఫాలో కావాలో నేను ఈ వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత నీకు అర్థమైపోతుంది అనమాట ఎందుకు ఫాలో కావాలనో. చూడు, This is not exposure. Pop that bullet, it's over. It's the end of October. Champagne over shoulder. This is not exposure. I gotta hit the beat. 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 సో చూసినావా బ్రో ట్రిక్ ఎట్లుంది, డేంజరస్ అనమాట. సో ఇవన్నీ కూడా నేను మిస్ కావద్దు అంటే కమ్మాన్ నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మోజ్, టెలిగ్రామ్ అండ్ కొత్తగా మనకి స్నాప్చాట్ కూడా వచ్చింది అనమాట, అందులో కూడా నన్ను ఫాలో అయిపో అనమాట. అండ్ స్నాప్చాట్లో డైరెక్ట్ మెసేజ్ చేస్తారు, ఓకే మెసేజ్ చేయరు, బట్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే మెసేజ్ చేయరు అనమాట. హాయ్ అన్న తిన్నావా అవన్నీ నో టైం వేస్ట్ అవుతుంది అనమాట, రైట్? సో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే మెసేజ్ చేయరు, డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను అనమాట, రైట్? సో ఇప్పుడు మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ డేంజరస్ ట్రిక్ నేనే కనిపెట్టింది. అయితే ఎవరైనా గెస్ట్ చేసిరా ఎట్లా చేసినా? ఇది చేసినా ఓకే, చేయకపోతే ఇంకా ఓకే, రైట్? సో ఇప్పుడు మనం డైరెక్ట్ ట్యుటోరియల్ ఏందో చూసేద్దాం బ్రో.
సో యో బ్రో, దిస్ ఈజ్ ద డేంజరస్ ట్యూటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ డెక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి ఒక చిన్న సెటప్ ఉంటుంది బ్రో, రైట్. సో మనం ఏం చేయాలి అని అంటే 13 కార్డ్స్, ఎగ్జాక్ట్లీ 13 వెళ్ళినాయా, ఇంకెళ్తూనే ఉన్నాయి, రైట్. సో ఫస్ట్ 13 కార్డ్స్ ఏమన్నా సేమ్ సూట్వి ఇట్లా తీసి పెట్టుకోవాలన్నమాట మనం, రైట్. సో ఇవన్నీ స్పేడ్స్ అనమాట, రైట్. సో స్పేడ్స్ అన్నీ తీసి మీరు డెక్ పైన మెయింటైన్ చేయాలన్నమాట ఇట్లా, రైట్. సో దీనిపైన ఇట్లా మెయింటైన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్టేటర్కి ఏం చూపిస్తాం, ఓన్లీ ఇగో ఈ దాకా చూపిస్తాం అనమాట కార్డ్స్ ఇట్లా, రైట్. సో ఈ దాకా చూపిస్తే అన్నీ ఇగో బ్లాక్ అండ్ రెడ్ అని ఉంటాయి. సో స్పెక్టేటర్ గారికి ఏం డౌట్ రాదు, స్పేడ్స్ ఏం కనిపిస్తలేవు అది ఇదని ఏం డౌట్ రాదు. జస్ట్ ఇగో ఇట్లా నేను పర్ఫార్మెన్స్ ఎట్లా చూపెట్టినా బ్రో, ఇక అన్నీ షఫుల్డ్, రైట్. సో అంత కావాల్సి వస్తే మనం షఫుల్ చేద్దాం, ఇట్లా కొన్నే కొట్టుర్రి, రైట్. లెఫ్ట్ హ్యాండ్ కొన్నే కొట్టి అయిపోయా. 13 కార్డ్స్ మాత్రం పైన మెయింటైన్ కావాలి. అండ్ నేను ఫాల్స్ షఫుల్స్ నిన్ననే నేను నేర్పించిన, మొన్ననే, రైట్. సో ఫాల్స్ షఫుల్స్ మీరు వేయచ్చు అనమాట, రైట్. సో ఈ ఫాల్స్ షఫుల్ నేర్పించిన నేను, అండ్ నార్మల్గా ఈ ఫాల్స్ షఫుల్ నేర్పించిన, రైట్. అండ్ ఇంకోటి ఫాల్స్ ఫ్లోరిష్ కూడా నేర్పించిన అనమాట, రైట్. సో ఇది, రైట్. సో ఈ 3 నువ్వు నేర్చుకోకపోతే కమాన్, దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేసా. ఫాల్స్ షఫుల్స్ ఎట్లా వేయాలనో అనేది డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇచ్చిన అనమాట. సో నువ్వు ఆ వీడియోని చెక్అవుట్ చేయి, ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను అనమాట, రైట్. సో ఏమన్నా నువ్వు ఫాల్స్ కట్ చేసుకో, స్పెక్టేటర్ని ఎట్లన్నా ఏదన్నా చెప్పి వాడిని బుగ్గ చేసేసి ఏం చేయాలంటే నువ్వు పైన మొత్తం అన్ని సేమ్ సూట్ పెట్టుకోవాలన్నమాట, రైట్. అండ్ ఇక్కడ నుంచి ఇట్స్ వెరీ సింపుల్. ఏం చేయాలి, ఇగో ఇట్లా పెట్టేసేయాలి. సో ఒకవేళ స్పెక్టేటర్ ఉన్నాడు అనుకో బ్రో, ఆల్ షఫుల్డ్, రైట్. సో అంత ఆల్సో షఫుల్ చేద్దాం, రైట్. సో పైన 13 కార్డ్స్ అట్లనే ఉంటాయి, పైన 13 కార్డ్స్ కంపల్సరీ అట్లనే ఉండాలి బ్రో. ఒక్క కార్డ్ అటు ఇటు పోయినా మనకి ప్రాబ్లం వస్తుంది, ఒక్క కార్డ్ ఇందులో మిక్స్ అయినా మనకు ప్రాబ్లం వస్తుంది, రైట్. సో స్పెక్టేటర్ని కట్ చేయని చెప్పాలి, రైట్. వాడు ఇట్లా కట్ చేసిండు అనుకో, ఈ డెక్ని మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే కొంచెం మిస్డైరెక్షన్ అనమాట, ఏంటి అంటే వాన్ చేతుల మీద జరుగుతుంది అన్నట్టు కొంచెం మిస్డైరెక్ట్ చేస్తాం అనమాట, రైట్. సో జస్ట్ ఇట్లా పెట్టి కట్ చేయరా భయ్ అనాలి, ఇట్లా కట్ చేస్తాడు, ఈ మిగతా పక్కన పెట్టేసి. సో ఇప్పుడు మనం ఇంకో 13 కార్డ్స్ కావాలి రా భయ్ అని చెప్పి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కార్డ్స్ ఇట్లా తీసుకోవాలి, రైట్. సో మిగతా కూడా ఇట్లా పెట్టేసేయాలి. అండ్ మొత్తం ఇవన్నీ కూడా షఫుల్ చేసేస్తున్నారు అబ్బాయి అని మొత్తం ఇట్లా షఫుల్ చేసేసే. స్పేడ్స్ ఇవన్నీ స్పేడ్సే అనమాట, రైట్. ఇది జస్ట్ స్పేడ్. సో అన్నీ ఇట్లా షఫుల్ చేసేసే. అండ్ ఒక కార్డు తీసుకోరా అబ్బాయి అని చెప్పాలి. సో వాడు ఏదో ఒక కార్డు తీసుకుంటాడు, తీసుకోగానే చూసుకొని ఇలా పెట్టేసారు అబ్బాయి అనాలి, రైట్. సో అండ్ ఇవి ఎవరికి ఇవ్వకనమాట, ఎందుకంటే ఎవరికైనా ఇస్తే వాళ్ళు చూసే చాయిసెస్ ఉంటాయి. సో ఇక్కడనే పెట్టేసే. అండ్ నువ్వు ఈ కార్డు స్పెక్టేటర్కి ఇచ్చి ఇలా కలిపేసారు అబ్బాయి, నీ ఇష్టం ఏడైనా కలుపుకో అని చెప్పేసి, రైట్. సో వాడు కలిపేస్తాడు, మొత్తం మిక్స్ చేసేస్తాడు. ఆడు ఎట్లన్నా మిక్స్ చేసుకొని అని ఇష్టం ఇక, ఎందుకంటే మనకు తెలుసు కదా ఓన్లీ స్పేడ్సే ఉందని, రైట్. సో మొత్తం మిక్స్ అయిపోతాయి అనమాట. ఆ తర్వాత నువ్వు ఏం చేయాలంటే ఈ కార్డ్స్ తీసుకొని దీని మీద పెట్టు, చెప్తా ఎందుకు పెట్టాలన్నా. సో ఆ తర్వాత నువ్వు ఓన్లీ స్పేడ్స్ ఉంది, రైట్. సో ఇగో దిస్ ఈజ్ ద ఓన్లీ స్పేడ్స్, అండ్ మిగతా అన్నీ వేరే ఉంటాయి, రైట్. సో ఒక్కటి స్పేడ్స్ మనం షఫుల్ చేసేటప్పుడు ఇళ్ళకి వచ్చిందనుకో, ఇప్పుడు మనకి ఇదా లేకపోతే ఇదా అని ఇట్లా డౌట్ వస్తుంది అనమాట. సో అప్పుడు డౌట్ వచ్చినా 2 కార్డులు తీసి ఇట్లా ఒక షఫుల్లా ఒకవేళ తప్పు వస్తే ఈ 2 కార్డులు తీసి ఇట్లా ఉల్టా పెట్టి నీదేందో ఏదో ఒకటి చూస్ చేయరా బాయ్ ఇలా అని చెప్పు. ఇది అన్నాడు అనుకో, ఇదారా అంటే కాదన్నాడు అనుకో, నాకు తెలుసురా ఇది కాదు ఇదే అను. 1 2 పోతే ఏం కాదు, కానీ అన్నీ వస్తేనే ప్రాబ్లం, రైట్. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ ట్రిక్. పెట్టేసేయాలి అన్నీ షఫుల్. 13 కార్డ్స్ తీసుకోవాలి, 1 2 3 4 5 8 9 10 11 12 13 తీసుకోవాలి. ఒకటి తీసుకురా బాయ్, రైట్. సో ఇందులో మిక్స్, అండ్ ఈ కార్డ్ ఏంది, ఇట్స్ ఎ క్యూన్ ఆఫ్ స్పేడ్స్. ఇందులో మిక్స్ అన్నీ, రైట్. ఆ తర్వాత దీన్ని కూడా దీని మీద పెట్టేసేయాలి, రైట్. సో ఆ తర్వాత క్యూన్ ఆఫ్ స్పేడ్, ఓన్లీ స్పేడ్సే ఉంటాయి బ్రో ఈ సెట్లేగా. వేర్ ఇస్ ఆ స్పేడ్స్, రైట్. సో స్పేడ్స్ తీసి వానికి ఇచ్చేసిన తర్వాత ఇదంతా షఫుల్ చేసేయాలి. ఎందుకంటే ఎప్పుడన్నా స్పెక్టేటర్ గార్డ్ బోరాన్ అయింది అనుకో, డెఫినెట్లీ డెక్ చెక్ చేస్తాడు అనమాట, ఇది నార్మల్ డెక్కేనా కాదా అని, రైట్. సో ఇది ఇచ్చి చూసుకోరా బాయ్ అన్న గ్యాప్లో మనం ఇది 10 సార్లు షఫుల్ చేసేయాలి. సో అప్పుడు అన్ని స్పేడ్స్ గీడ్స్ అన్నీ ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి, రైట్. సో మొత్తం ఇట్లా షఫుల్ చేసేయాలి. ఇదే కారా బాయ్ నీ ట్రిక్ అనాలి. బోరాన్ అయి కార్బన్ అయి సిల్వర్ అయి పిచ్చోడు అయిపోతాడు ఖాళీ ఈ ట్రిక్. It's a dangerous trick. I invented this. Hope you like this trick and support చేస్తారని అనుకుంటున్నా, రైట్. సో లైక్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. అండ్ మనం నెక్స్ట్ ఇంకో డేంజరస్ పెన్ స్పిన్నింగ్ అంటారు కదా, సో అందులో కలుసుకుందాం అనమాట, రైట్. I gotta hit the beat. I gotta hit the beat.
I gotta hit the beat. I gotta hit the beat. I gotta hit